పిల్లర మన జెండా పైకి లేపండి. ఎవరైనా 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? 2వ దినవృత్తాంతం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఇక్కడ స్వేచ్ఛగా దేవుని ఆరాధిస్తున్నాం. బార్డర్లో యుద్ధ వాతావరణం మొదలైంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన దేశానికి సహాయకుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆయన న్యాయము పక్షంన నిలబడువాడు కదా. రండి ఆ జెండా పైకెత్తుదాం, చెప్దాం, ప్రభువా మా దేశాన్ని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి. ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా, ఏ విధమైన ధన నష్టం జరగకుండా, శత్రు ప్రతి దాడిని కొట్టివేయండి ప్రభువా, తిప్పివేయండి ప్రభువా. మా ప్రజల్ని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి, మా దేశంలో సమాధానము దయచేయండి, మా దేశంలో నెమ్మది దయచేయండి. శత్రు దేశాల నుండి మా దేశాన్ని కాపాడండి. లార్డ్ సేవ్ ఇండియా, సేవ్ ఇండియా, సేవ్ ఇండియా. మా దేశాన్ని రక్షించండి ప్రభువా. మా సైనికులను కాపాడండి, మా సైనికులకు కాపాడండి. తగిన కృపను దయచేయండి, తగిన జ్ఞానమును దయచేయండి. మా నాయకులను దీవించండి. మా మోదీ గారిని జ్ఞాపకం చేసుకోండి, అమిత్ షా గారిని జ్ఞాపకం చేసుకోండి. తగిన ఆలోచన దయచేయండి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సాయం చేయండి. అయ్యా, 140 కోట్లకు పైగా ప్రజలు, మా దేశాన్ని కాపాడండి. అంతేకాదు ఆత్మీయంగా మా దేశాన్ని రక్షించండి, మా దేశాన్ని రక్షించండి, మా దేశాన్ని రక్షించండి. జెండా పైకి లేపండి ప్రియులారా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి శత్రు సైన్యం యొక్క ఆలోచనలు, ప్రణాళికలన్నీ యేసు నామమున కుప్పకూలిపోవునుగాక. భారతదేశ ప్రజలు క్షేమంగా ఉందురుగాక. మన ఆర్మీ వారిని దేవుడు దీవించునుగాక, నేవీ వారిని దేవుడు దీవించునుగాక, ఎయిర్ ఫోర్స్ వారిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా పైకి లేపి ఊపండి. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, నేను వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, మేరా భారత్ మహాన్ అంటాను. హల్లెలూయా, yes, హల్లెలూయా. మేరా భారత్ మహాన్. భారతదేశం కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు, భారతదేశం కొరకు ఆయన రక్తం చిందించాడు. భారతదేశంలో ప్రతి ఒక్కరు రక్షించబడడం ఆయన చిత్తము గనక భౌతికంగాను ఆత్మీయంగాను దేవుడు మన దేశాన్ని దీవించి ఆశీర్వదించి రక్షించునుగాక. పైకి లేపి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను భారతదేశం ఒక పిచ్చోన్నని. నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను జెండా ఎగరేయడం మానలేదు. ప్రతి సంవత్సరం మాకున్న పరిధిలో. ఎందుకో తెలుసా? నిజమైన క్రైస్తవుడు భారతదేశాన్ని గుండెల మీద పెట్టుకుంటాడు. భారతదేశ రక్షణ కొరకు కన్నీరు గారుస్తాడు. నిజం చెప్పాలంటే ప్రతిరోజు భారతదేశాన్ని ప్రేమించి కన్నీరు గార్చేది క్రైస్తవులేనండి. హల్లెలూయా. నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రజలందరి కొరకు, బీదల కొరకు, రోగుల కొరకు కన్నీరు గార్చేది క్రైస్తవులు. హల్లెలూయా. ఇది మనమన్న మాట కాదు, ఎంతో మంది నాయకులు అన్నమాట. భారతదేశాన్ని మన గుండెల్లో పెట్టుకుందాం. ఇప్పుడే కాదు, రోజు ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన పక్షంన నిలబడి మూర్ఖుల నోర్లు మూయిస్తాడు ఆయన. ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా.